హలో పాలో, మాట్లాడడానికి రెడీ అయినా? అబ్బో, మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది అసలు విషయము? నమ్మక ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నమ్మించి ద్రోహం చేశారు. విషయం చెప్పమంటే నువ్వేంది జగన్ నమ్మక ద్రోహం చేశాడు అంటున్నావు? నువ్వు మొన్నటి వరకు జగన్ పొగిడావు కదా, అందుకు ప్యాకేజీ ఇస్తానని ఇవ్వలేదా ఏందే? సర్లే, జగన్ ఏం చేశాడు? రూపాలా గారు లెటర్ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి. పాల్ గారిని బాగా చూసుకోండి, సెక్యూరిటీ ఇవ్వండి, మీకు ఎంతో మద్దతు ఇస్తున్నారు అని. ఒరే, జగన్ నీకు సెక్యూరిటీ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా? అయినా కాయలున్న చుట్టుకు ఎవరైనా కాపలా పెడతారు కానీ గుడ్డుబూతు చుట్టుకు కాపలా ఎవరు పెడతారా? హే, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియగానే ఎంఈవి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్లో కేఏ పాల్ కంటే, పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ 100 రెట్లు 1000 రెట్లు బెటర్ అన్నారు. ఎంబీవి పవన్పై వ్యతిరేకతతో మాట్లాడితే నువ్వేంది అదే నిజమని ఫీల్ అవుతున్నావు? పవన్ కంటే నీకు ఎప్పుడు ఎక్కడ ఓట్లు ఎక్కువ వచ్చాయి చెప్పు? అలాగే టీడీపీ భరత్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ సీటు ఎవరికైనా ఇవ్వండి, నేనైతే మాత్రం పోటీ చేయనని చెప్పిన మాట వాస్తవమా కాదా? మీరే ఆయన్ని అడగండి. నిన్ను చూసి భరత్ భయపడి ఎంపీగా పోటీ చేయడం లేదా? భరత్ వైకాపా జగన్కి భయపడ్డు, అట్లాంటిది నీకు భయపడతాడా చెప్పు? అయినా షర్మిలమ్మ 16 నెలలు పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా? అందరికీ తెలుసు, కానే కాదని. షర్మిల పాదయాత్ర చేసిన 2014లో జగన్ సీఎం ఎక్కడయ్యాడో? తండ్రిని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీలోనే తను చేరి పిసిసి పదవిని తీసుకొని జగన్మోహన్ రెడ్డికి సటైర్లు వేస్తూ చిత్తుగా ఓడించడానికి, చంద్రబాబుని గెలిపించడానికి లోకేష్కు కేక్ పంపించింది క్రిస్మస్. షర్మిల జగన్తో పాటు బాబును కూడా బండబూతులు తిడుతుంటే నువ్వేంది బాబుని సీఎం చేయాలని చెప్పింది అంటున్నావు? నేను ఎంపీగా గెలవడం ఖాయమని 4 లక్షల నిరుద్యోగులు విశాఖపట్నంలో, 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీసు, 4,20,000 మంది క్రైస్తవులు, బడుగు బలహీన వర్గాలు తుమ్మడి బ్రదర్స్ అందరూ పార్టీలో చేరిపోయారు. 18 లక్షల్లో 12 లక్షల మంది కమిట్ అయ్యారు. మరి అది ఓటుగా మారాలి అంటే బూత్ కమిటీలు వేయాలి. ఏందే పాలు, ఆ చివరి ముక్క మళ్ళీ చెప్పు. బూత్ కమిటీలు వేయాలి. ఇదిగో పాలు, బూత్ కమిటీలు అనాల్సి నువ్వు బూత్ కమిటీలు అంటావిందే? హే, బూతులు తిట్టే కమిటీలు వేస్తావా ఏందే కామెడీగా? ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకపోవడమే పాపం. ఆయన కమ్మ అనే ఇవ్వలే, బ్రాహ్మణ్ అయి ఉంటే ఇచ్చేవారు. పివి నరసింహరావు గారి కొరకు నేను ఫైట్ ఇస్తే మీరు చూశారు, వాళ్ళు కొడుకు మనోడు డిసెంబర్ 23 పివి నరసింహ ఘాట్కి వచ్చి నన్ను కలిశారు, ఫైట్ ఇవ్వన్నారు. నేను భారతరత్న కొరకు అక్కడికక్కడే రూపాలా గారితో వారితో మాట్లాడించాను. మొన్న భారతరత్న ఇచ్చిన రోజుని పివి రావు గారని వాళ్ళ పెద్ద కొడుకు 70 సంవత్సరాల వయసు మొట్టమొదట నాకు థ్యాంక్స్ చెప్పాను. పీవీకి భారతరత్న ఇప్పించింది నువ్వా? సింగిల్ సర్పంచ్ సీటు కూడా లేని నువ్వు భారతరత్న ఎవరికైనా ఇప్పించగలవా? కానీ రెడ్లే ఎలాలా? తస్సదియా పాలు, రెడ్లే ఏలాలా అని క్వశ్చనింగ్లు వేస్తావేంది? రెడ్లు ఏదో ఓట్లు వేయించుకోకుండా కుర్చీ మీద కూర్చున్నట్టు, వాళ్ళు ప్రజాస్వామ్యంగానే కదా కుర్చీ ఎక్కిందే. అలాగని రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చేయమని ఒక్క ఓటు లెక్కించక ముందే ఎందుకన్నాను? ఆయన ఒక్కడే యోగ్యుడు తెలంగాణలో రెడ్డి అయినప్పటికీ. సో నేను రెడ్డిలకి వ్యతిరేకను కాదు. రెడ్లని ఇప్పటి వరకు తిట్టి రెడ్లకి వ్యతిరేకం కాదంటవి నువ్వు? మేము సిద్ధం అంటున్నారు ఆయన. రండి, మీరు సిద్ధమైతే నాతో యుద్ధానికి, శాంతియుతమైన యుద్ధం. మీ గోండాల్ని రౌడీల్ని పంపిస్తే నా బట్టలు నేను నొక్కితే మీరు జైలుకైనా వెళ్తారు, పైకైనా పోతారు. ఏందే పాలు, ఆ ముక్క మళ్ళీ చెప్పు. నా బట్టలు నేను నొక్కితే మీరు జైలుకైనా వెళ్తారు, పైకైనా పోతారు. ఇదిగో పాలు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బట్టలు నొక్కేది ఏందే? ఐఎమ్ ఏ స్ట్రాటజిస్ట్. I know what to say and how to guide these politicians. These political leaders meet me for financial help,
పొలిటికల్ స్ట్రాటజీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ మెనీ అదర్ థింగ్స్. ఏంది పాలు, నీకు నువ్వు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటున్నావు? నీకు నిజంగా అంత తెలివే ఉండుంటే ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్గా అయినా గెలవకుండా ఉంటావా? నువ్వు దయచేసి నేను నిలబడను అని అనౌన్స్ చేయి. జీవీఎల్ నరసింహరావు, నేను నిలబడను అని నువ్వు అనౌన్స్ చేయి. జీవీఎల్ని పోటీ చేయొద్దనట్ట దండం పెడతావేంది? డేర్గా ఎన్నికల్లో ఎదుర్కోవాలి కానీ ఇట్లా బతికి నడొచ్చా? అబ్బా, నువ్వు మళ్ళీ రాజ్యం అంటావేట ఆయన రోడ్ల మీద పడిస్తే. కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమా పెట్టి 200 కోట్లు సంపాదించాలని చూశాడు. నా సాంగ్ పెట్టి ముగించేవా లేదా? నా పంచులు ఆర్జీవీకి బాగా తెలుసు, మరి నాతో పెట్టుకోడు. ఆర్జీవీని ఎవరు తట్టుకోలేరైతే నువ్వేంది ఆయనే నిన్ను తట్టుకోలేడని చెప్తున్నావు? పాలన రావాలి, పాలన మారాలి అని అందరూ కోరుకుంటున్నారు. పాలు రావాలి, పాలన మారాలని నీకు నువ్వే స్లోగన్లు అనుకుంటా అందరూ అనుకుంటున్నారని చెప్తున్నా. చెప్పినంత వరకు జాలుగానే నీ కామెడీ ఆపేసి ఇంకా బయలుదేరు.